సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే టెక్నికల్ కాన్సెప్ట్. సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది నా ఒక 2 years ఆఫ్ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ తోటి అయితే నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియో ఏంటంటే బేసికల్గా యూట్యూబ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక కేటగిరీ ఉంటుంది. దాంట్లో చాలామంది బేసిక్గా చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. నేను కూడా అదే విధంగా చేయడం జరిగింది. సో ఆ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తి వివరాలతో ఆ ఒక కేటగిరీకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియో నేను మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలో సో గైస్ ఆ వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియో ఒక 5 సెక్షన్స్లో ఉండబోతుంది అనమాట. 5 టాపిక్స్లో ఉండబోతుంది. ఆ 5 టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీనింగ్ అనమాట. తర్వాత వచ్చేసి మనము వాట్ వీ మేక్ ఇన్ దట్ ఛానల్ అనమాట. తర్వాత వచ్చేసి మనకి వాట్ టైప్ ఆఫ్ వీడియో ఐ మేడ్ ద మిస్టేక్స్ ఇన్ దట్ ఛానల్. ఫోర్త్ వచ్చేసి మనకి వాట్ టైప్ ఆఫ్ వీడియో వీ హ్యావ్ టు మేక్ అనమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి నేను ఒక ఫ్యూచర్లో ఎలాంటి కంటెంట్స్ ఇవ్వబోతున్నాను అనేది పూర్తి వివరాలతో ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియో తెలియచేసేయకుండా వీడియో. సో గైస్ నేను ముందే చెప్పాను కదా, ఇది నా ఒక 2 years ఆఫ్ యూట్యూబ్ జర్నీ ఎక్స్పీరియన్స్ అని. సో ఇది నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఒకటే, నేను చేసినటువంటి బిగినర్ మిస్టేక్స్ ఏవైతే ఉంటే మీరు చేయొద్దనే ఒక ఆశతో మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో సైన్స్ ఈజ్ అ encompass that systematic study of the structure and behavior of the physical and natural world through observations as experiments. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఫిజికల్గా లేదా న్యాచురల్ వరల్డ్లో జరిగేటువంటి కొన్ని ఆధారాలను బట్టి సైన్స్ అనేది నిర్ణయించబడుతుంది. తర్వాత మనకి ఒక టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ ద ప్రాక్టికల్ పర్పజెస్ అనమాట. సో ఈ విధంగా అయితే ఈ యొక్క మీనింగ్ అనమాట, యాక్చువల్ మీనింగ్స్. సో మనము దీంట్లో చాలా వేస్లో మనమైతే దీన్ని క్యారీడ్ అవుట్ అయితే చేసుకుంటాం. ముఖ్యంగా యూట్యూబ్లోకి వచ్చేటువంటి పర్సన్స్కి ఇవన్నీ ఏం తెలీదు. ఇవి ఒక మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీనివల్లనే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది మెల్లమెల్ల డౌన్ అవుతూ ఉంటారు. సో గైస్ మనము ఏ విధంగా వీడియోస్ అనేది ఈ యొక్క కేటగిరీలో మనం అప్లోడ్ చేస్తామని, సో ఈ యొక్క పాయింట్లో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఫన్నీ వీడియోస్ పెడతా ఉంటారు, ఇంకొంతమంది ఫైట్ రిలేటెడ్స్ పెడతా ఉంటారు. ఇంకొంతమంది ఒక యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉంటే, జనరల్ నాలెడ్జ్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కొంచెం అవగాహన ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే జాబ్స్ రిలేటెడ్ లేదా ఎర్నింగ్ యాప్స్ రిలేటెడ్ వాళ్ళు వీడియోస్ చేసి పెడతా ఉంటారు. సో ఇవన్నిటి గురించి కూడా అంత ఏమీ సక్సెస్ అనేది మనం మీట్ కాము. అసలు మన ఛానల్ కూడా ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉంటుంది అనమాట. సో దీంతో పాటు మనకి ఏముంటుందంటే ఇదైతే మొత్తం కచరా ఏదైతే ఉంటుందో మొత్తం తయారై చెత్తకుండేలాగా అయిపోతుంది అనమాట మన ఛానల్. ఆ తర్వాత మనకి బేసికల్గా మనం దీంట్లో ఛానల్ని అంత సక్సెస్ అయితే మనం మీట్ అవ్వలేము. సో ఇది ఒక మెయిన్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి బేసికల్గా ఈ యొక్క వీడియోస్ చేస్తూ ఉంటే మనకి ఏముంటుందంటే నిష్ ఒకటి ఉంటుంది కేటగిరీ మనము పెడితే కూడా అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టాను అనుకో, వీడియో వైరల్ కాదు. ఇదే వీడియో నేను ఎడ్యుకేషన్ కేటగిరీలో పెడితే 100% వైరల్ అవుతుంది. సో ఇది మీరు నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఈ యొక్క పర్టికులర్ వీడియోని మీరు నిర్ణయం తీసుకొని ఒక వీడియోని కేటగిరీలో పెట్టడమే మీరు మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. గైస్ ఓవర్దో ఎందుకు నాదే నేను చెప్పుకుంటాను అనమాట. ఈ యొక్క ఛానల్లో నేను చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ని మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఇది మీకు ఒక స్క్రీన్ షాట్లో ఉండబోతుంది. సో స్క్రీన్ షాట్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది నాకు ఛానల్ ఇంటర్ఫేస్ అనమాట. నాకు 796 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 148 వీడియోస్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో 149th వీడియో అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నా యొక్క రీసెంట్ వీడియోస్లో మీరు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను మొత్తానికి స్క్రోల్ అవుట్ చేసి లాస్ట్ వీడియో ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి నేనైతే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టర్బో VPN లైట్ న్యూ అప్లికేషన్, తర్వాత ఓరియో టీవీ అప్లికేషన్, తర్వాత రియల్ కాంబాట్ గేమింగ్ వీడియో అనమాట. తర్వాత నేను ఫోన్ కొనడం జరిగింది, దాని గురించి అన్బాక్సింగ్ వీడియో. అండ్ దాని తర్వాత ఒక యాప్ రివ్యూ, తర్వాత మళ్ళీ గేమ్స్ 2 వీడియోస్ వచ్చేసి గేమ్స్, తర్వాత మళ్ళీ యాప్ రివ్యూ, తర్వాత RRR టీజర్ అనమాట. ఇది 1 year తర్వాత మొన్న వైరల్ అవ్వడం జరిగింది. దీంతో పాటు నాకు 600 సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అయితే అవ్వడం జరిగింది అనమాట. ఇలాంటి ట్రిక్స్ మీరు తప్పకుండా చేస్తే మీ ఛానల్ గ్రో జల్దీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత అజయ్ దేవగన్ మోషన్ పోస్టర్, తర్వాత హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజెస్ అని, తర్వాత కొన్ని స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఎడిటింగ్కి ఏ పడితే అవి ఒక చెత్తలాగా నేనైతే ఈ ఛానల్లో వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క బిగినర్ మిస్టేక్స్ మీరు చేయకండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారో చాలా అంటే చాలా వీడియోస్ నేను ఇదే విధంగా చేయడం జరిగింది.
ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు, కేవలం ఒక సినిమాకి రిలేటెడ్, అది కూడా త్రిబుల్ ఆర్ మూవీ టీజర్ మాత్రమే అనేది అయ్యిందనమాట. సో ఆ తర్వాత గైస్ ఇవన్నీ వీడియోస్ మీరు చూసుకోవచ్చు. అండ్ తర్వాత నేను ఇక్కడ ఒక మీ సేవ రిలేటెడ్ వీడియోస్ చేస్తే అవి కొంచెం వైరల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అక్కడ నుంచి నా ఒక జర్నీ కరెక్ట్ నిష్లోకి వచ్చేసింది అనమాట. ఈ యొక్క మీ సేవ రిలేటెడ్, ఆ తర్వాత ఈ అన్బాక్సింగే కావచ్చు, లైక్ ఎర్నింగ్స్ విషయంకే కావచ్చు, అండ్ మీకు ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్గా కావచ్చు. దాని తర్వాత నేను ఓవరాల్గా మొబైల్ రిలేటెడ్ వీడియోస్కి అయితే నేను ఫుల్లీగా మారిపోవడం జరిగిందనమాట. సో నియర్లీ 50 వీడియోస్ నేను మొబైల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఈ ఛానల్లో. సో ఈ విధంగా అయితే ఇదైతే ఉందన్నమాట. సో నేనేం ఏం చెప్పదలుచుకున్నానంటే ఇలాంటి చెత్త వీడియోస్ చేయడం ఆపేయండి. కోర్స్ యూట్యూబ్లోకి వస్తున్నప్పుడు మీరు ఒక మంచి ప్లాన్ తోటి రండి. చాలామంది కోర్స్ వస్తున్నారు, చాలామంది మంచి మంచి బిగ్ ప్లాన్స్ తోటి వస్తున్నారు. 1 మంత్ బ్యాకే ప్లాన్ చేసుకొని మరి వచ్చి సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ యా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ వచ్చి టైం వేస్ట్ చేసుకోక అనేది నా ఒక రిక్వెస్ట్ అనమాట. సో గైస్ ఇప్పుడు ఫోర్త్ టాపిక్ వచ్చేసి అయితే ఈ యొక్క సైన్స్ అండ్ కేటగిరీ ఒక నిష్లో మనం ఇలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనేసి నేను ఇప్పుడు మాట్లాడుతాను అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ నిష్లో మనకి ఏముంటుందంటే సైన్స్ రిలేటెడ్ లేదా టెక్నాలజీ రిలేటెడ్ సంబంధించినటువంటి వీడియోస్ మనం చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లోనూ ఇంకా సబ్ కేటగిరీస్ అయినటువంటి కొన్ని మొబైల్స్ కానీ కంప్యూటర్సే కానీ అండ్ ఇన్నోవేషన్సే కానీ, ముఖ్యంగా ఫ్యాక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ చాలా బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. సో ఫ్యాక్ట్ రిలేటెడ్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతున్నాయి. అది కూడా షార్ట్స్లో టాప్ మోస్ట్లీ ఇప్పుడు షార్ట్స్ నడుస్తున్నాయి కాబట్టి ఫ్యాక్ట్స్ కూడా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇన్నోవేషన్, అండ్ దాని తర్వాత మనకి బెనిఫిట్స్, కొన్ని కీ బెనిఫిట్స్ లేదా ఫ్యూచర్ ఆఫ్ సమ్ టెక్నాలజీ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఫ్యూచర్లో బట్టి టెక్నాలజీస్ అది మీరు ఎక్స్ప్లోర్ చేయగలిగితే బాగుంటుంది అనేది నాకు విజ్ఞప్తి అనమాట. సో ఇదే విధంగా అయితే మనకి ఒక టాపిక్స్లో టెక్నాలజీ ఈజ్ డెఫినెట్లీ విల్ బి ద ఫ్యూచర్, ఇది ఒక మంచి కేటగిరీ అని చెప్పుకోవచ్చు. అండ్ డే బై డే కోర్స్ జనాలు ఎట్లా అయిపోయారంటే పక్క వాళ్ళ లైఫ్లో తొంగి చూడడం చాలా ఎక్కువైపోయింది. అండ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే లైక్ ఆల్ ఆర్ డూయింగ్ బ్లాగ్స్ అనమాట. చాలామంది బ్లాగ్ ఛానల్స్ యూజ్ చేస్తున్నారు, చాలామంది బ్లాగ్స్ చేస్తున్నారు కాబట్టి సో ఈ యొక్క టెక్ కేటగిరీకి ఏదైతే ఉంటుందో అంత డిమాండ్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. సో ఫ్యూచర్లో మైట్ బి ఉండొచ్చేమో బై ద యూత్ అని అనుకోవచ్చు అనమాట. సో మీరు ఛానల్ పెట్టాలనుకుంటే ఈ యొక్క పర్టికులర్ నిష్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట. బేసికల్గా ఫ్యాక్ట్స్ ఇంకా బెనిఫిట్స్ లేదా ఈ యొక్క మొబైల్కి రిలేటెడ్ ఏదైతే వీడియోస్ ఉంటాయో దీంట్లో మీరు పెట్టి సక్సెస్ అయితే గ్రోత్ అవ్వచ్చు, ఒకవేళ మీకు స్కిల్ ఉంటే మాత్రమే. సార్ లాస్ట్ పాయింట్ గురించి వెళ్ళిపోతే మనకి ఏముందంటే లాస్ట్ పాయింట్లో మీరు ఈ ఛానల్లో ఏ వీడియోస్ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది మాట్లాడుకుందాం. సో ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే నేను బేసికల్గా ఏం చేస్తున్నాను అంటే కొన్ని రోజులు అనేది నేను కొంచెం టైం అనేది కేటాయించి నేను ఒక మంచి సిరీస్ అయితే తీసుకురాబోతున్నాను అనమాట. ఇది డెఫినెట్లీ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, మోటివేట్ అవుతుంది అండ్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనమాట. దాని గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. సో నా ఒక ఎక్స్పీరియన్స్ మొత్తం నేను యూస్ చేసి అయితే నేను ఒక వీడియోస్ని అయితే చేయబోతున్నాను అనమాట. సో నాకు మీ ద్వారా కావాల్సింది ఒకటే, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారు, కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్తారు అనమాట. నోటిఫికేషన్స్ వెళ్ళాలంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి గంట మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మీకు వస్తుంది. అండ్ మీరు ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా మంచి కంటెంట్స్ అది మీకు ఇస్తాను. అండ్ అట్ లాస్ట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒకవేళ మీరు నాకు కనుక సపోర్ట్ చేయకపోతే ఈ ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో మొత్తము నాశనం అయిపోతుంది, ఐ మీన్ వేస్ట్ అయిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ నా ఛానల్ని ఆపేయాల్సి వచ్చే అవకాశాలు కూడా ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఇది మీ చేతిలో ఉందన్నమాట అట్ లాస్ట్. సో తప్పకుండా ఒక మంచి నాలెడ్జ్ అనేది నేను తప్పకుండా ఇస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అండ్ ఇది నా ఒక ఒపీనియన్ మ్యాటర్స్ అనమాట. అట్ లాస్ట్ ఫ్యూచర్లో ఈ యొక్క ఛానల్లో మీకు మంచి ఎడ్యుకేషన్ వీడియోస్ అనేది ఖచ్చితంగా పెడతాను. సో ఇది ఈ యొక్క వీడియో అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, మనం ఇలాంటి బిగినర్ మిస్టేక్స్ చేస్తాం, మిస్టేక్స్ ఇలా చేయొద్దు అనేది పూర్తి వివరాలతో వీడియో అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ గైస్. ఉంటాను మరి. జై హింద్.